పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులలో ఒకడైనటువంటి పునీత మత్తియాసు గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. కావున వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనడి యోసేపు, మత్తయి అను ఇద్దరును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి: ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియజేయడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నిక అయ్యను కనుక అతడు 11 మంది అపోస్తులతో లెక్కించబడెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు అనగా మే నెల 14వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ అపోస్తులుడైనటువంటి పునీత మత్తియాసు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఇక్కడ దయచేసి ప్రారంభంలోనే ఒక తేడా మీకు ముందుంచుతాను. మొదటిది ఏంటంటే, పునీత మత్తయి గారు వేరు, సువార్తను రాసిన మత్తయి గారు వేరు. అపోస్తులలో క్రీస్తు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఒకడుగా చేర్చుకొనబడినటువంటి మత్తియాసు గారు వేరు. ఈ తేడాను దయచేసి గమనించండి. ఏంటిదంతా కూడా అంటే, కథోలికులు, క్రైస్తవులు, బైబిల్ ప్రజ్ఞానం ఉన్నటువంటి వారందరూ తెలిసిన విధముగా యేసు ప్రభువు తనను అనుసరించేటువంటి వారిలో 12 మందిని తనతో ఉండుటకును సువార్త ప్రచారమునకై పంపబడుటకును ఎన్నుకొని వారికి ఆ 12 మందికి మాత్రమే అపోస్తులు అని పేరు పెట్టారు. అయితే వీరిలో ఈ 12 మందిలో ఎన్నుకొనబడినటువంటి 12 మందిలో యూదా ఇస్కారియేతు అనేటువంటి వాడు కడవరకు లేడు. క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానములో పాలు పంచుకోలా. కాబట్టి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ అపోస్తులత్వాన్ని కోల్పోయాడు, నాశనం చేసుకున్నాడు, విసర్జించాడు. స్వయముగా ప్రభువునే ధనం కోసం, డబ్బు కోసం ముద్దుతో అప్పగించాడు. గురుద్రోహిగా మారిపోయాడు యూదా ఇస్కారియేతు. 12 మంది నుండి తన పేరుని తీసివేయవలసి వచ్చింది. కానీ ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారం, దావీదు యొక్క ప్రవచనం ప్రకారం 12 మంది అపోస్తులు ఉండాలి. యేసు ప్రభు ఒకవైపున సిలువ మీద మరణిస్తూ ఉంటే యూదా ఇస్కారియేతు వెళ్ళి ఉరివేసుకొని పడి పొట్ట పగిలి చచ్చిపోయాడు. వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం 2 రోజుల క్రితం ఈ సంవత్సరం మే నెల 12వ తారీఖున క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండగని కొనియాడుకున్నాం. మోక్షారోహణమైన తర్వాత అపోస్తులందరూ కూడా మేడపై గదిలో ప్రార్థన చేసుకోవటానికి చేరారు. దాని గురించి మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుకుంటాం. అప్పుడు అపోస్తులు ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరము కలదు. మేడపై గదిలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవటం ప్రారంభించారు. ఆ సందర్భంలో పేతురు గారు లేచి నాయకుడిగా, శ్రీసభ మొట్టమొదటి పాపుగారిగా మాట్లాడటం ప్రారంభించారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనము. ఆ దినములలో రమారమి 150 మంది విశ్వాసులు ఒక చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి మాట్లాడటం ప్రారంభించాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16వ వచనంలో, సోదరులారా, యేసును పట్టుకున్న వారికి దారి చూపించిన యూదా ఇస్కారియేతు గూర్చి పవిత్రాత్మ దావీదు ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. ఏంటి నెరవేరవలసి ఉన్నది? యూదా మనలో ఒకడై ఉండియు ఈ పరిచర్యందు పాలు పంచుకున్నాడు.
యూదా ఇస్కారియతు గురుద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలము కొన్నాడు. అతడు తలక్రిందులుగా పడగా పొట్ట పగిలి లోపల ఉన్న పేగులన్నీ బయటపడెను. ఈ రీతిగా దారుణమైనటువంటి చావు చచ్చాడు యూదా ఇస్కారియతు. ప్రియులారా, చరిత్రలో మీరు చూడండి, యేసు ప్రభువును అప్పగించాలని, యేసు ప్రభుకు ద్రోహం చేయాలని, యేసు ప్రభువును అవమానం పాలు చేయాలని కోరుకున్నటువంటి వారందరి స్థితి పరిస్థితి కూడా దారుణంగానే ముగింపబడికిందండి. ముందుకు వెళదాం ప్రియులారా. ఈ విషయం యెరూషలేములో నివసించిన వారందరికీ తెలుసు కనుక ఆ పొలము వారి మాతృభాషలో అకెల్దమ అని పిలువబడింది, దాని రక్తభూమి అని అంటారు. పేతురు వారితో ఇంకా ఏమన్నాడంటే, ఏలయన అతని ఇల్లు నిర్జనముగా మారును, దానిలో ఎవడం నివసింపకుండా ఉండునుగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకొనుగాక. అందుకే ఈ మాటలన్నీ చదివాను మీతో. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యూదా ఇస్కారియతు యేసు ప్రభువుని ముద్దు ద్వారా గురుద్రోహం చేసి ఘోరమైనటువంటి పాపాన్ని చేస్తాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కానీ ఇప్పుడు దావీదు ద్వారా చేసిన ప్రవచనం ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తన 69:25 వచనము, కీర్తన 109:8, 109, 11 వచనాలలో రాయబడినటువంటి ఆ మాట నెరవేర్చాలవలసి ఉంది. ఏమిటి? అతని ఉద్యోగమును మరి ఒకడు తీసుకున్నాడు. ఏమిటిక్కడ? అపోస్తులుడుగా పిలువబడినటువంటి యూదా ఇస్కారియతు తన యొక్క స్వయంకృతాపరాధం వలన ఆ గొప్ప స్థితిని కోల్పోయాడు. ఆ 11 మందికి మరొకడు చేరాలి తప్పనిసరిగా, ప్రవచనం నెరవేరాలి అంటే. కాబట్టి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి మేడపై గదిలో ఉన్నట్టు వారందరితోటి ఏమంటున్నాడంటే, కాబట్టి ఎటువంటి వాడిని ఎన్నుకోవాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. దేనికోసం? ప్రభువుకు సాక్షిగా ఉండడానికి. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే పిల్లారా, పౌలు గారిని దేవుడు పిలుచుకున్నా కానీ, పౌలు గారిని దేవుడు అభిషేకించుకున్నా కానీ, అపోస్తులుడిగా పిలువబడ్డా కానీ 12 మందిలో పౌలు గారు ఒకళ్ళు కాదు. దయచేసి దీన్ని గమనించండి. నాకెంతో ఇష్టం పౌలు గారు అంటే. ఒక గొప్ప బోధకుడు ఆయన, గొప్ప సువార్తికుడు, దేవుని చేత యేసు ప్రభు చేత పిలువబడినటువంటి వాడు. అయినా కానీ 12 మంది అపోస్తులలో పౌలు గారు ఒకళ్ళు కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇది బైబిల్ గ్రంథం ఆధారంగా మనం ఒప్పుకోవలసిందే. యూదా ఇస్కారియతు స్థానంలో యూదా వెళ్ళిపోయాడు కాబట్టి 12 మందిలో ఒకళ్ళుగా ఎవరు చేరాలంటే పేతురు గారి అధ్యక్షతన మరొకళ్ళు ఎన్నుకొనబడుతున్నారు. ఇప్పుడు ఆయనే ఈరోజు ఆయన పండగనే మనం కొనియాడుకుంటున్నాం. ఏం జరుగుతుంది? ఆ చేరవలసినటువంటి వారు, ఆ 12 మందిలో చేరవలసినటువంటి వాడు యోహాను బాప్తిస్మము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండినటువంటి వాడై ఉండాలి. ఎవరిని చేర్చుకోవాలి 12వ వాడిగా? యూదా ఇస్కారియతు స్థానంలో అపోస్తులుగా ఎవరు స్వీకరించాలి? ఒక షరతు పెట్టారు పేతురు గారు. ఒక మంచి షరతు పెట్టాడు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి. ఏమిటి ఆ షరతు పిల్లారా అంటే, బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానము కాలము నుండి కూడా యేసు ప్రభును అనుసరించినటువంటి వాడై, యేసు ప్రభు అద్భుతాలు చూసినటువంటి వాడై, యేసు ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని, మోక్షారోహణాన్ని చూసినటువంటి వాడై ఉండాలి. ఇది షరతు. ఎందుకని? యేసు ప్రభును స్వయంగా తెలుసుకున్నటువంటి వాడై ఉండాలి. ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న రావచ్చండి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, 12 మంది అపోస్తులు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారన్నమాట యేసు ప్రభువును అనుసరించినటువంటి వాళ్ళు. చాలామంది ఉన్నారు పిల్లలు, 72 మంది. మార్కు సువార్తలో మనం చదువుకుంటాం. మరొక చోట 70 మంది అని ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల అనేకులు అని ఉంటుంది. స్త్రీలు కూడా అనుసరించారు యేసు ప్రభువుని. కానీ ఈ 12 మంది అపోస్తులు ప్రియులారా, ప్రభువు చేత పిలువబడినటువంటి వారు, అపోస్తులు అంటే పంపబడినటువంటి వాడు, వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది శ్రీ సభలో ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టే ఆ మొదటి నుండి కూడా ఉన్నటువంటి వాడే ఉండాలన్న తర్వాత అక్కడ చిన్న పోటీ ఒకటి వచ్చింది. ఇద్దరు, బర్నబా అదేవిధంగా బర్సబా అని ఇక్కడ రాయబడి ఉంది పిల్లలు. రెండవ వాడు ఎవరండి? మత్తియాసు.
వీరిద్దరిని కూడా అక్కడ ఉంచి పరిశుద్ధాత్మను సమర్పించుకొని, అయ్యా ఈ 11 మందికి చేరవలసిన 12వ వాడు ఎవరు? ప్రార్థన చేశారు, దేవుని వేడుకున్నారు, ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత చీట్లు వేశారు. ఎవరికి దొరికిందండి అదృష్టం? మత్తియాసు గారు. ఎక్కువగా మనం వినమండి మత్తియాసు గారి గురించి. కానీ ప్రియులారా, మత్తియాసు గారి గురించి మనందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, యూదా ఇస్కారియేతు దేవుడిచ్చినట్టు అవకాశాన్ని తిరస్కరించాడు, కోల్పోయాడు, నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ మత్తియాసు గారు దేవుని అనుసరించాడు, వినయము కలిగాడు, భక్తితో జీవించాడు, ఆయన అపోస్తులుడిగా ఎంచబడ్డాడు, గొప్ప దీవెన పొందుకున్నాడు. ప్రియులారా, మనందరికీ కూడా దేవుని దీవెనలు వస్తూనే ఉంటాయి. మత్తియాసు గారు నేర్పించే సత్యం ఏమిటి అంటే, మనందరికీ కూడా నీవు దేవుడిచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తున్నావా, కాలరాస్తున్నావా? మత్తియాసు గారు స్వీకరించారు, యూదా ఇస్కారియేతు కాలరాశాడు. ఈ మత్తియాసు గారి యొక్క జీవితాన్ని గురించి తరువాతి కాలంలో మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే, తెలుసుకుంటే ఏమవుతుందంటే, పిల్లలకు ఏమయ్యారు వీరు చివరికి అంటే, వీరు యూదయ, ఇథియోపియా ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తని బహుబాహాటంగా ప్రకటించారు పిల్లారా. చివరికి వారు క్రీస్తు ప్రభువలే సిలువ వేయబడి క్రీస్తు కొరకే మరణించాడు, వేద సాక్షిగా గొప్ప పునీతుడిగా జీవించాడు పిల్లారా. ఈనాడు ఈ అపోస్తులలో ఒకరైనటువంటి పునీత మత్తియాసు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మనందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క మార్గంలో మనము కూడా క్రీస్తు కొరకై జీవించే కృపని, దయని, ఆశీర్వాదాలను మనందరికీ కూడా అనుగ్రహించమని ఆ దేవాతి దేవుని భక్తితో ప్రార్థన చేసుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, పునీత మత్తియాసు గారి యొక్క మహోత్సవాన్ని, అపోస్తులైనటువంటి మత్తియాసు గారి యొక్క పండగని కొనియాడుకుంటుండగా, ప్రభువా ఊరు పేరు లేనటువంటి వారిని ప్రభువా గొప్ప స్థితికి చేర్చే దేవుడు నాయన. మీరు మత్తియాసు గారికి కూడా అపోస్తులతో ఒకటిగా చేరటి గొప్ప ధన్యత మీరు ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మత్తియాసు గారు ఏ విధముగా నీ ఆజ్ఞలకు లోబడి చివరికి నీ యొక్క సువార్తను బోధించి నీ కొరకై సిలువలో మరణించారు, మేము కూడా మా ఉన్న స్థితిలో, మా ఉన్న పరిస్థితిలో నీకు సాక్షులముగా బ్రతికే కృపని, ధన్యతని మాకు అందరికీ దయచేయమని వేడుకొనిచున్నాను. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ యూట్యూబ్ ఈ యొక్క వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నానో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది ప్రభువా ఫోన్లు చేసి మాకు మెసేజ్ ఉంచడం తెలియదయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా వారందరి తలంపులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.